చాలా ఆకలి వేసినప్పుడు ఎంతో ఈజీగా అయిపోయే ఈ ఇన్‌స్టంట్ క్రిస్పీ రవ్వ దోసని ట్రై చేయండి. టైం లేనప్పుడు డిఫరెంట్ రుచితో ఉండే ఈ దోస చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ దోసతో పాటు స్పైసీ చట్నీ తినాలనిపిస్తే ఈ చట్నీని కూడా ట్రై చేయండి. మరి ఈ ఇన్‌స్టంట్ రవ్వ దోస అలాగే టమాటో కొత్తిమీర పచ్చడిని చేసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక బౌల్‌లో నేను ఒక కప్పు అటుకులని తీసుకుంటున్నాను. ఈ అటుకులని ఒక 2 సార్లు శుభ్రంగా కడుగుతున్నాను. కడిగిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకుంటున్నాను. రవ్వతో పాటు పావు కప్పు గట్టి పెరుగును కూడా వేసుకొని అదే కప్పుతోని కప్పున్నర నీళ్ళను కూడా వేసుకోవాలి. పెరుగు, అటుకులు, రవ్వ మంచిగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు అయినా నాననివ్వాలి. ఇది నానేలోపు మనం పచ్చడిని రెడీ చేసేసుకుందాం. దానికోసం ఒక పెనం పైన ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్‌లో మంచిగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి కింద. ఇప్పుడు ఒక 4 మీడియం సైజు టమాటోలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కట్టె శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే పెనం పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలని, ఒక 4 వెల్లుల్లి, శుభ్రంగా కడిగిన ఒక కొత్తిమీర కట్టెని ఇలా కాడలతోనే చుంచి వేసుకుంటున్నాను. కాడలతోనే వేసుకోండి. పచ్చడి చాలా రుచిగా అవుతుంది. అలాగే మంచిది కూడా. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో మరి కాస్త మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే కారంగా నాలుకకి కమ్మదనాన్నిచ్చే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయినట్టే. ఇందాక నానబెట్టుకున్న రవ్వని ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దీన్ని మెత్తగా దోస పిండి మాదిరే మనం రుబ్బుకోవాలి ఇలా. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని సోడా యాక్టివేట్ అవ్వడానికే కొద్దిగా నిమ్మకాయ రసం దాని మీద వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మన దోస బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక పెనం మీద కొద్దిగా ఆయిల్, అలాగే ఉల్లిపాయతోనే నేను సీజనింగ్ చేసుకుంటున్నాను. పెనం మంచిగా వేడయిన తర్వాత ఈ దోసలు వేసుకోండి. మీకు నచ్చినట్టుగా మందంగా కానీ సన్నగా కానీ ఎలాగైనా వేసుకోవచ్చు. అయితే క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు మాత్రము ఇలా సన్నగా దోసని చేసుకోండి. ఇవి వేడి మీద ఉన్నప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. కొంచెం చల్లారిన తర్వాత ఇవి మెత్తగా అయిపోతాయి. సో క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు వేడి మీదనే వీటిని సర్వ్ చేసేసుకోండి. మిగతా దోసల్ని కూడా ఇలా సన్నగా వేసేసుకుంటున్నాను. వేడి వేడి దోసలు ఇప్పుడు చేసుకున్న టమాటో కొత్తిమీర పచ్చడిలో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పచ్చడనే కాదు మరి ఏ చట్నీలోనైనా కూడా చాలా బాగుంటాయి. అలాగే సాంబార్లో కూడా. ఒకసారి ఇలా దోసలు పచ్చడి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.